దేశంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి గతంలో చూస్తే కనుక ఒక దేవాలయానికి వెళ్తున్న వాళ్ళ మీద కాల్పులు జరపడం చూసాం. ఇప్పుడు చూస్తే కనుక పర్యాటకుల మీద అది మీ మతం ఏంది అని అడిగి మరీ కాల్చడం, దాన్ని అడ్డుకోబోయిన ఒక ముస్లిం సోదరుని కూడా కాల్చి చంపటం, ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ముందుగా అందరికీ నమస్కారం. ఒక బాధతో మాట్లాడవలసిన విషయం ఇది. ముఖ్యంగా ఈ 4 రోజుల నుంచి భారతదేశంలో ఉన్న సామాన్యులందరి గుండెల్లో కూడా ఒక గుబులు రేకెత్తుంది. సరే, ఈ ఉగ్రవాదులు లాంటి పిరికి పందాలు చేసే చర్యలకి భారతీయులు ఎప్పుడూ భయపడరని సందర్భంగా గుర్తు చేస్తున్నా. భారతదేశంలో ఉన్న గొప్పతనం ఒకటి చెప్తా వినండి. ఇంత క్రూరత్వంగా ఉగ్రవాదులు మగవాళ్ళని మతమడిగల్లా కాలుస్తున్నారు. వాళ్ళు మతమడిగి హిందువులా అని తెలుసుకొని కాలుస్తున్నారంటే అర్థం హిందువులను మాత్రమే మేము కాలుస్తున్నామని ఇండైరెక్ట్గా చెప్తున్నారని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. భారతదేశంలో అంతర్యుద్ధం సృష్టించాలని, హిందువులు ముస్లింలు కొట్టుకు సావాలని, మా భారతదేశంలో ఉన్న చక్కని ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంటే ఈ లౌకిక రాజ్యం యొక్క రూపురేఖల్ని మార్చి ఇవి కూడా కొట్టుకు చస్తాయి అనిపించాలని వాళ్ళ ప్రయత్నం. అది ఎప్పటికీ కాదు. ఇండియాలో నేను హిందువుని, నాకు ముస్లిం అన్నున్నాడు, అన్న అన్న అని పిలుచుకుంటాను. నన్ను అన్న అని పిలిచే ముస్లిం ఉన్నాడు, నేను మావా అని పిలిచే ముస్లిం ఉన్నాడు, నన్ను బావా అని పిలిచే ముస్లిం ఉన్నాడు. మేము హిందువులు ముస్లింలు సొంత బంధువుల్లా కలిసిపోయావురా, ఖబర్దార్లరా, ఉగ్రవాదులరా. అయినా ఏ దేశమైనా ఎక్కడైనా సరే ఒక ఇంట్లో కోడిని పెంచుకుంటారు, కాపలా కుక్కను పెంచుకుంటారు. ఆ పాకిస్తాన్ ముండా కొడుకులేంట్రా ఇంటికో ఉగ్రవాదిని పెంచుతున్నారు. ఏం చేసుకుంటారా వాడితో? మీకేంటి ఉపయోగం? ఆ ఉగ్రవాది పిల్లలకు చెప్తున్నాను, ఆ ఉగ్రవాది బిడ్డలకు చెప్తున్నాను, మీకు భవిష్యత్తులు లేవు. కోడి పందాలకి పుంజం తయారు చేసి వదిలితే సస్యం వచ్చింది, వస్తే డబ్బులు అనుకునే రకం ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రతి కుటుంబం కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ హిందువుల్ని కాల్చారంటున్నారు. హిందూ సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున భారతదేశంలో 140 కోట్ల మంది జనంలో ఉగ్రవాదం వల్ల మరణించిన వారి కంటే గత సంవత్సరమే లెక్కేసుకుందాం. పాకిస్తాన్లో ఉగ్రవాదం వల్ల చనిపోయిన ముస్లింలే ఎక్కువని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అరే, మిమ్మల్ని కూడా చంపుతాడరా, వాడి చేతిలో ఆయుధం ఉంది, దాంతో బెదిరించాలని చూస్తున్నాడు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రపంచంలో అహింస శాంతి ద్వారాగానే అన్నీ సాధించామని మహాత్ముడు గాంధీ ఎప్పుడో భారతీయుడిగా నిరూపించాడు. అదే పద్ధతి భారతీయులు మొత్తం కూడా అవపోసం పోసుకొని అలాగే నడుస్తున్నాం. ప్రపంచం ఒప్పుకున్న సూత్రం అది. మీరు ఇంత దుర్మార్గంగా, ముఖ్యంగా చెప్తున్నాను ముస్లిం సోదరులారా, పాకిస్తాన్లో ఉన్న ముస్లిం అమాయక సోదరులారా, మీరు గమనించండి. ఎన్ని దేశాల్లో ఈ ఉగ్రవాదం, సిరియా ఏంది, గాజా ఏంది, మరి లేకపోతే లెబనాన్ ఏంటి, లిబియా ఏంటి, ఎన్ని దేశాల్లో ఎంత ఘోరంగా, ఈ కొత్తగా బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఎన్ని దేశాల్లో ఇంత ఉగ్రవాదం, ఐఎస్ఐఎస్ తీవ్రవాదం కానీ, లష్కరే తోయిబా కానీ, ఇన్ని గ్రూపులున్నా అన్ని గ్రూపులు కూడా చంపుకు తింటుంది ముస్లింలే. లేరా, ముస్లింలే చచ్చిపోతున్నారు. ఎందుకు వాళ్ళు పోషించుకుంటున్నారు? అన్యాయంగా ముస్లిం సోదరులు చంపేస్తున్నారా. బ్రతికే హక్కు, జీవించే హక్కు, నేల మీద హాయిగా బ్రతికే స్వేచ్ఛగా ఉండే అవకాశం లేకుండా చేస్తున్నారా దరిద్రులారా. ఇది ఒక భారతదేశం సంఘటన పక్కన పెడితే కనుక కాసేపు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏంటి ఈ బట్టలు విప్పే ప్రోగ్రామ్ ఏంటంటారు కంటిన్యూ అవుతుంది అంటే? ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కనుక మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏమో నేను పోలీసుల బట్టలు ఒప్పదీస్తాను అంటున్నారు. మరి విజయసాయి రెడ్డి డైరెక్ట్ గా ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు కొంతవరకు బట్టలు మాత్రమే విప్పారు, నేను పూర్తిగా విప్పే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడతా అని చెప్పి ఆయన డైరెక్ట్ గా చెప్పడం అయితే జరిగింది. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఈ బట్టలు విప్పే ప్రోగ్రామ్ అసలు ఎలా చూడాలి? ముందు ఇంకొక మాట కూడా చెప్తాను. నాకు కడుపు రగిలిపోతుంది ఒక భారతీయుడిగా, సగటు మనిషిగా.
దమ్ముంటే ఒక భారతీయ సతి అంటే ఒక భార్య, ఒక భారతీయుడు భార్య ఎలా ఉంటుందో ఉగ్రవాది భర్తను కాల్చివేస్తే నన్ను కూడా కాల్చివేయ అనంది చూడు. అదిరా భారతీయ మహిళ అంటే. ఒక తల్లి ఏమందంటే నన్ను నా భర్తని కాల్చండి, నా బిడ్డను వదిలేయండి అయ్యా అంది. ఇదిరా మేము నేర్చుకున్న ధర్మం, మేము నేర్చుకుంది. ఈ చల్లని తల్లి భరతమాత మాకు నేర్పింది. ఒక తల్లిగా, ఒక భార్యగా ఆ మహిళ చూపించిన తెగువ, ఆ నిజాయితీ, భర్త కోసం ప్రాణాలు ఇస్తారా మా వాళ్ళు, బిడ్డ కోసం ప్రాణాలు ఇస్తారు. ఇది భారతీయ స్త్రీ అంటే. మిమ్మల్ని ఎగదోల్చి పంపుతున్నారా, ముందు వాళ్ళని మార్చుకోండి. జనాన్ని చంపిరమ్మని చెబుతున్నారు, లేకపోతే నువ్వు సావు, మాకు మాత్రం డబ్బులు ఇవ్వు అంటున్నారు. అది నేర్చుకోండిరా ముందు, అది నేర్పుకోండిరా ముందు. వాళ్ళతో మంచిగా జీవించి చూడండి రా, దాని గొప్పతనం అర్థమైంది. ఎందుకురా అమాయక ప్రజల ప్రాణాలని పొట్టన పెట్టుకుంటున్నారు? ఏమొచ్చిందిరా మీకు? ఏ ధర్మం చెప్పిందిరా? ఏ అల్లా చెప్పాడు? ఏ రాముడు చెప్పాడు? ఏ మతం చెప్పిందిరా ప్రాణాలు తీయమని? ప్రతి దాంట్లో ఉన్న లోపాలతో బతుకుతున్నారు మీరు. లోపాలే సూత్రాలుగా భావించి బతుకుతున్నా. మీ అరాచకం మొక్కి అంతు చూసే టైం వచ్చింది. మీ సంగతి తెలుస్తాడు. ఇక్కడ మాకుంది నరేంద్ర మోడీ. ఆ పేరును వాళ్ళు చెప్పుకోమన్నారు చూడు. ఆ పేరును మీరు ఎన్నిసార్లు కలవరిస్తున్నారు, మీరెంత భయపడుతున్నారో ఉగ్రవాదులు ఖచ్చితంగా అర్థమవుతాని. అతి త్వరలో పాకిస్తాన్కి అర్థమవుతాని. పాకిస్తాన్ మీ పిల్లక పీకిస్తాం, చూస్తుండండి. ఇకపోతే బట్టలు ఇప్పుతాం. విజయసాయి రెడ్డి జగన్ది బట్టలు ఇప్పుతాడు, జగన్ పోలీసులు బట్టలు ఇప్పుతాడు. ఆల్రెడీ గోరంట్ల మాధవ్, అనంతబాబు వీళ్ళంతా బట్టలు తీసుకొని చూపించారు. అసలు మీరు రాజకీయాలు చేసుకోవడం సరిపోయింది, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడతారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడు మాట్లాడతారు ప్రజల గురించి? 7 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి రేపు 1,00,000 కోట్లకి శంకుస్థాపన చేయబోతున్నాడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని పిలిపించుకొని. ప్రజల సమస్యల మీద పోరాడంరా అంటే పుట్ట పగిలితే చీమలు బయటకు వచ్చినట్టు ఈ తాడేపల్లి పుట్టలోంచి ఎన్ని పాములు, అసలు పాము గంపడి గుడ్లు పెట్టిద్దంట, అవన్నీ అయితే చిలువలు పలువులుగా పాములు వస్తాయి. అట్లా వస్తున్నారేంట్రా బాబు నేరస్తులు. ఒక్క రాజకేశ్ రెడ్డి అనుకున్నాను నేను, విజయసాయి రెడ్డి 1-4 సార్లు పేరు చెబితే ఇంతమంది ఉన్నారేంద్రా బాబు? 29 మంది నేరస్తులా లిక్కర్ స్కామ్లో. ఏంట్రా మీరు చేసిన ప్రతి స్కీము ఒక స్కామే కదా బాబు? ఇదేం పరిపాలన? రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు కదరా, దోచేసుకొని తినేశారు. కక్కిస్తాం. ఈ ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మీ సంగతి తేల్చే ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి, కార్యకర్తలను పట్టించుకోండి. చచ్చిపోతున్నారు, ఒక పక్క ప్రాణాలు ఇస్తున్నారు. మీ ప్రభుత్వం లేనప్పుడు ప్రాణాలు ఇచ్చి ప్రతిపక్షాల చేతుల్లో చచ్చి, ఇప్పుడు కూడా చచ్చిపోతూ, అప్పుడు పాలకపక్షం చంపింది, ఇప్పుడు ప్రతిపక్షాలు చంపుతుంది. రెండు ఆ వైసీపీ పార్టీయే. అది శవాలతో పుట్టిన పార్టీ. శవాల్ని చూస్తూ రక్తం రుచి మరిగింది. దాన్ని అదుపులో పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ విషయం చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారుగా, ఈ చంద్రబాబు అంతా దాచుకో పంచుకో తినుకో అనే నిదానంతో ఈ భూమి కేటాయింపులు కానీ ఎన్ని చేస్తున్నారు పరిశ్రమలకి. 99 పైసలకి ఇడ్లీయే రాదు, ఎకరం భూమి ఇస్తున్నాడు ఇక్కడ అంటూ మాట్లాడుతున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? ఆయన వాళ్ళ నాన్న పేరు మీద యాత్ర అనే సినిమా తీశాడు నిర్మాత, వాడికి పొలం ఇచ్చుకోవచ్చు. దుర్మార్గులకి అది కాదండి, 2 ఎకరాల్లో మరి ఆయన స్టూడియో కడతా అన్నారంట, దానికి ఇస్తే తప్పేం? 2 ఎకరాల్లో స్టూడియో వచ్చిద్దా? 2 ఎకరాల్లో స్టూడియో వచ్చిద్దా? చెప్పేదాన్ని కూడా కొంచెం అర్థం ఉండాలండి. ఈ యాంకర్ ఏందో సాక్షి యాంకర్ లాగా ఉన్నాడు, ఈయన అడిగే ప్రశ్నలు దారుణంగా ఉన్నాయి. 2 ఎకరాల్లో స్టూడియో ఎట్ట వచ్చిద్దా? అది ఇచ్చిన స్టేట్మెంట్ అదేనండి, స్టూడియో కడతానని చెప్పి ఆయన అర్జీ పెడితే దానికి 2 ఎకరాలు అలాగేట్ చేశారు, దాంట్లో తప్పే ఉంది. ఆయనకి 2 ఎకరాలే ఇచ్చాడు. విజయసాయి రెడ్డి వైజాగ్ మొత్తం దోచేశాడు. ఏంట్రా దోచావు, నీ సంగతి తేలుస్తానని జగన్మోహన్ రెడ్డి అడిగినట్టున్నాడు. ఆ దెబ్బతో ఈయన కోసం రుషికొండ ప్యాలెస్ కట్టించి ఈయన్ని సంతోష పెట్టాలని చూశాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి ఒక ఆలోచన ఉంది,
ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు, రాజకీయాలు తెలిసినాడు. ఋషికొండ ప్యాలెస్ లో ఒకసారి దొడ్డికి పోవాలనుకుంటున్నారు జనం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ప్రతి ఒక్కడికి ఏముందిరా ఆ ప్యాలెస్ లో, అదేందో సముద్రాన్ని చూస్తా కూర్చోవచ్చంట, ఒకసారి పొయ్యొద్దామా అనుకుంటున్నారు. పరిస్థితి అంత దారుణంగా ఉంది. పోతే విజయసాయి రెడ్డి గారి ఆస్తులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డే లాగేసుకున్నాడని, పైగా మందులో కూడా వాటాలు పంచలేదని, అందరూ వాళ్ళు పంచుకున్నారని ఇప్పుడు దొంగలు కొట్టుకొని వాటాల్లో పంపకాల్లో తేడా వచ్చి ఈరోజు బయటపడ్డారు. విజయసాయి రెడ్డి జీవితంలో మంచి పని ఏమైనా చేశాడంటే ఈ సూత్రధారులను మొత్తాన్ని కూడా ఇండైరెక్ట్ గా పట్టించాడు. అదొకటి. నెంబర్ 2, విజయసాయి రెడ్డి మీద జాలేస్తుంది. ఎప్పుడు 2వ ప్లేస్ లో ఉండే ఆయన ఈ ఒక్క కేసులో మాత్రం 5వ ప్లేస్ లో ఉన్నాడు, 5వ నెంబర్ గా. ఇది ఒకటి నాకు బాధగా ఉంది. అసలు నేను 2000 ప్లేస్ కు పడిపోయాను ముర్రో అని మొత్తుకుంటే లేదులే, 5వ నెంబర్ ఇచ్చారులే ఈయనకి. విజయసాయి రెడ్డికి 5వ నెంబర్ ఇచ్చారు. ఇకపోతే ఈ దోచేసిన దొంగలు మొత్తం కూడా ఈ మూటాముల్లి ఏడబెట్టారో సిట్ అధికారులు కనుక్కుంటున్నారు. అది తీసి ఆ ఈడీకి అప్పచెబితే ఆ దరిద్రం పోద్ది, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోద్దని. అంతా డైవర్ట్ పాలిటిక్స్ అంటగా. ఈ పొలాలు వరుసగాను టీసీఎస్ కి ఏదైతే ల్యాండ్ కేటాయించారో ఆ ల్యాండ్ కేటాయించి బయటకు రాకుండా ఉండటానికి లిక్కర్ స్కామ్ అనేది బయటకు తీసుకొచ్చారని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి వాదన. మరి మేము ఊరికనే ఇచ్చి ఊరుకోమయ్యా. అక్కడ ఉంది నారా చంద్రబాబు నాయుడు, దగ్గరుండి నిర్మాణాలు చేపించి ఉద్యోగాలు వచ్చేదాకా యువతకి నిద్రపోడు. ఆయనే పెద్ద నిప్పు అనుకుంటే కింద సెగుంది ఇంకొక ఆయన నారా లోకేష్ బాబు. ఇకపోతే వీళ్ళిద్దరే అట్లా అనుకుంటే ఇక ఆయన ఉన్నాడు. ఆయన కోపం మీకు తెలుసుగా, పవన్ కళ్యాణ్ గారు. ఏదన్నా తేడా వస్తే తాట మీకట్ట తీశాడు 151 నుంచి 11కి, అట్లాగే అందరికీ తీస్తాడని చెప్పి ఈ సందర్భంగా చెబుతా. ముగింపు వాక్యం ఒక్కటి చెబుతున్నాను, హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్.